నిన్న ఇజ్రాయెల్ పైన హిజ్బుల్లా వాళ్ళు ఏకంగా 250 రాకెట్లు ఒకేసారి 250 రాకెట్లను ఒక దేశంపై ప్రయోగించడం, ఇది హైయెస్ట్ అని చెప్పి మీకు వార్తలు వస్తున్నాయి. అలా కాదండి, సెప్టెంబర్ నెల మీరు మొత్తం కలుపుకుంటే ఆ టోటల్ మంత్ కలుపుకున్నారనుకోండి, హిజ్బుల్లా వాళ్ళు 350 రాకెట్లు ఇజ్రాయెల్పై ప్రయోగించారు. సో ఇప్పుడు మిత్రులు అడుగుతూ ఉంటారు, ఇదంతా ఏంటండి, ఎందుకు ఇలాగా అంటే, ఇప్పుడు చూడండి, బైరూత్ అంటారు, లెబనాన్ రాజధాని బైరూత్. సో ఇక్కడ మొన్న ఇజ్రాయెల్కు సంబంధించిన ఎయిర్ ఫోర్సెస్ వాళ్ళు ఒక కాలనీ అంటే ఏంటి, ప్రజలందరూ నివసిస్తూ ఉంటారు. సో ఆ కాలనీ పైన ఇజ్రాయెల్ వాళ్ళు భీకరమైన దాడులు చేశారు. అంటే దానికి ప్రతీకారంగానే హిజ్బుల్లా వాళ్ళు 250 రాకెట్లు వాడారు అని చెప్పి వార్తలు. సో ఇప్పుడు కాలనీపై వాడకూడదు కదా, అక్కడ ప్రజలు ఉంటారు కదా, ప్రజలు ఉన్న ప్రాంతాల్లో మీరు యుద్ధము చేయకూడదు కదా. సో అలాంటిది ఇజ్రాయెల్ వాళ్ళు ఏం చెప్తున్నారు, వాళ్ళ డిఫెన్స్ మంత్రి గారు ఏం చెప్తున్నారు అంటే, ఈ ఇళ్లలో ఇరాన్కు సంబంధించిన ఆయుధాలు ఉన్నాయి. అంటే మీకు హిజ్బుల్లా వాళ్ళు ఇరాన్ వద్ద ఆయుధాలు తీసుకొని సిరియా నుండి నేరుగా ఇక్కడ బైరూత్ దాకా తీసుకువచ్చారు. తీసుకువచ్చిన తరువాత ఎక్కడ వీళ్ళు దాచిపెడతారు అంటే, కాలనీస్లో ప్రజలు నివసించే ప్రాంతాలలోనే ఈ ఆయుధాలనంతా కూడా హిజ్బుల్లా వాళ్ళు దాచిపెడతారు. ఇప్పుడు విలేజ్ ఆఫ్ హాల్తా అని అంటారండి. సో మొన్న ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ఏమన్నారు అంటే, ఈ హాల్తా విలేజ్లో ఎవరైతే నివసిస్తున్నారో మీరు టోటల్గా ఈ గ్రామాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోవాలి. ఎందుకు, ఇక్కడ ప్రతి ఇంటిలో కూడా ఇరాన్కు సంబంధించిన ఆయుధాలు ఉన్నాయి కాబట్టి టోటల్ గ్రామాన్నే మేము లేకుండా చెయ్యబోతున్నాము. మీరు మీ ప్రాణాలను కాపాడుకోవాలి అంటే ఈ గ్రామాన్ని విడిచిపెట్టి పారిపోండి. ఎవరు చెప్తున్నారు? ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్. సో ఇదంతా మీరు ఒక్కసారి అనాలిసిస్ చేశారు అనుకోండి, ఇజ్రాయెల్ ఏమో మీకు హిజ్బుల్లా పైన అంటే లెబనాన్లో, మళ్ళీ హిజ్బుల్లా వాళ్ళేమో ఇజ్రాయెల్ పైన దాడులు చేస్తున్నట్టుగానే మీకు కనిపిస్తూ ఉంటాయి. మీకు దీనికోసం ఇవాళ టెక్నాలజీని వాడుతున్నారు. వీడియో ఫుటేజ్లు ఇజ్రాయెల్ వాళ్ళు నిన్న విడుదల చేశారు. చూసారా హిజ్బుల్లా వాళ్ళు ఎంత దారుణంగా మా ఇజ్రాయెల్పై దాడులు చేశారు, ఆ మంటలు చూడండి, ఆ పొగలు చూడండి అని చెప్పి ఇజ్రాయెల్ వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ, అంటే మీకు టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ అండి, అమెరికా పత్రికలు ఎక్కడ చూసినా కూడా ఇవే వార్తలు. సో హిజ్బుల్లా వాళ్ళు ఇంత దారుణమైన వాళ్ళు అనే ఒక పిక్చర్ కనిపిస్తుంది. మళ్ళీ ఇప్పుడు మిడిల్ ఈస్ట్ టైమ్స్ ఇవి చూశారు అనుకోండి, ఇజ్రాయెల్ వాళ్ళు నరరూప రాక్షసులు అన్నట్టుగా వాళ్ళు రాస్తారు. సో ఇందులో వాస్తవం ఏమిటి అంటే, మీరు రష్యా యుక్రెయిన్ యుద్ధాన్ని గమనించాలి. ఇప్పుడు ఇది ఎలా ఉంటుందంటే, అందరూ ఇప్పుడు చూడండి కుర్క్స్ అనబడే ఒక రీజన్ గురించి మాట్లాడతారు. మీకు యుక్రెయిన్ వాళ్ళు ఏం చేశారు, ఒక 1000 మంది 1500 మంది సైనికులను రష్యా సరిహద్దుల్లో ఉండే గ్రామాలు, దీన్నే కుర్క్స్ రీజన్ అంటారు, ఇక్కడికి పంపించి ఆ ప్రాంతాలనంతా కూడా వీళ్ళు స్వాధీనము చేసుకున్నారు. సో ఇప్పుడు చేసుకోవడంతో ప్రపంచ మీడియా అంతా కూడా యుక్రెయిన్ అద్భుతాన్ని సాధించింది, రష్యా టెరిటరీలోకి వెళ్ళి వాళ్ళని ఓడించారు, జెలెన్స్కీ నువ్వు మహావీరుడు, ఇలాంటి ప్రొజెక్షన్స్. అంటే ఇక్కడ రష్యా ఇజ్రాయెల్ యొక్క యుద్ధ నీతి గురించి నేను మాట్లాడుతున్నానండి. సో ఇక్కడ ఏం జరుగుతుంది, రష్యా వాళ్ళు శాటిలైట్ ద్వారా గమనిస్తూ యుద్ధాలు చేస్తూ ఉండే ఒక అడ్వాన్స్డ్ కంట్రీ. అంటే యుక్రెయిన్ సైనికులు ఎక్కడెక్కడ ఉంటారు, వాళ్ళ మిలిటరీ డిపోలు ఎక్కడ, ఫ్యూయల్ డిపోలు ఎక్కడ ఉంటాయి, సో ఏ టైంలో ఎక్కడ వాటిని బ్లాస్ట్ చేయాలి, ఇన్నీ తెలిసిన ఒక దేశము రష్యా. మరి ఇజ్రాయెల్ వాళ్ళు ఏమైనా తక్కువ తిన్నారా అంటే, ఇవాళ యువాన్ గ్యాలంట్ అంటే వాళ్ళ డిఫెన్స్ మంత్రి, పూర్వ డిఫెన్స్ మంత్రి, ఈయన అమెరికా వెళుతున్నాడు. సో ఈయన మీద అభియోగం ఏమిటి, కొత్తగా వచ్చిన డిఫెన్స్ మంత్రి ఏమంటున్నాడు, మేము ఎందుకు యువాన్ గ్యాలంట్ని తీసేశాము, ఆ పదవి నుంచి ఎందుకు తీసాము, ఈయనకు అక్టోబర్ 7వ తారీఖు హమాస్ తీవ్రవాదులు దాడులు చెయ్యబోతున్నారని ముందే తెలుసు, అయినా కూడా ఈయన ఆపలేదు. అంటే బాబు, ఇజ్రాయెల్లో ఉండే ప్రతి వాళ్ళకి తెలుసు హమాస్ వాళ్ళు రాబోతున్నారు, గ్లైడర్లు వేసుకొని ఏదో సినిమా షూటింగ్ లాగా వచ్చి వాళ్ళు ఇక్కడ చాలా పెద్ద నరమేధాన్ని కండక్ట్ చేయబోతున్నారు అనేది మోసాద్కి తెలుసు, ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్కి తెలుసు, బెంజమిన్ నెతన్యాహుకి కూడా తెలుసు.
కానీ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే అలో చేస్తారండి. ఇది చాలామందికి తెలియదు. ఇప్పుడు చూడండి, వరల్డ్ వార్ 2 అన్నప్పుడు జర్మనీ వాళ్ళు ఏకంగా సోవియట్ యూనియన్పై యుద్ధం ప్రకటించారు. ప్రకటించిన వాళ్ళు ఏంటంటే రష్యాపైకి వస్తున్న వాళ్ళకి ఆ గ్రామాలు ఎక్కడికక్కడ వాళ్ళు కబ్జా చేసుకుంటూ పోతున్నారు. అదేంటి యుఎస్ఎస్ఆర్ ఇలా ఎలా విడిచిపెడుతుంది? ఈ గ్రామాలంతా కూడా జర్మనీ వాళ్ళ చేతికి, నాజీ చేతుల్లోకి వెళ్ళిపోయాయి కదా. అయ్యో రష్యా ఇలా యుద్ధము ఓడిపోతుందా అని చెప్పి అందరూ అనుకున్నారు. మీకు ఆల్మోస్ట్ మెయిన్ సిటీస్ దాకా కూడా జర్మనీ సైనికులు వచ్చేసారండి, నాజీస్ వచ్చేసారు. ఇప్పుడు రష్యా వాళ్ళు ఏం చేస్తారు అంటే కౌంటర్ అటాక్ అంటారు. అంతవరకు అలో చేస్తారు ఫ్రెండ్స్. దీన్ని తెలుసుకోవాలంటే మీకు ఈ ప్రపంచంలో తెలివైన వాడు ఎవరు అంటే ఇవాళ పుతిన్ గురించి మాట్లాడాలి. అంటే అతను ఒక స్పై కాబట్టి ఈ స్ట్రాటజీస్ అంతా అతనికి బాగా తెలుసండి. మీకు అలో చేసి సరైన సమయంలో మీకు ఒక ప్రమాదము అని చెప్పి ప్రపంచం అనుకుంటుంది. మీరు చాలా పెద్ద సమస్యల్లో ఉన్నారని అందరూ అనుకుంటారు. ఆ సమస్యను మీకు అనుకూలంగా మార్చుకోవడంలో వ్లాదిమిర్ పుతిన్ ఒక మాస్టర్ అండి. ప్రతి వాళ్ళు ఏంటంటే అయ్యో ఇంత ఇబ్బందుల్లో రష్యా ఉంది కదా అంటారు. అదే రష్యాను బయట పడేయడము కాదు, శత్రువుకి బుద్ధి చెప్పడము, దాని ద్వారా లాభపడడం, తనకు వచ్చిన సమస్య తనకు అడ్వాంటేజ్గా మార్చుకోవడం అనేది తెలివైన వాడు చేసే పని. పుతిన్ ఇప్పుడు చేస్తున్న పని ఇదే. మరి ఫైనల్గా ఏమైంది? జర్మనీ ఓడిపోయింది కదా, రష్యా వాళ్ళని గెలవలేకపోయారు కదా. ఇప్పుడు కూడా అదే. ఇప్పుడు ఈ కూర్క్స్ రీజన్ అని ఏదైతే వీళ్ళు మాట్లాడుతున్నారో, జెలెన్స్కీ నేను గెలిచాను అని చెప్పి గంతులు వేశాడో, ఇప్పుడు ఆ ప్రాంతాన్ని చూడండి, మీకు ఏకంగా 40% అండి, 40% ఆఫ్ ద కుర్క్స్ రీజన్ అనేది రష్యా వాళ్ళ చేతుల్లోకి వచ్చేసింది. అంటే అలో చేసి ఇప్పుడు మేము కౌంటర్ అటాక్ చెయ్యబోతున్నామని చెప్పి మీకు అక్కడ ఉండే యుక్రెయిన్ సైనికులను తరిమివేయడం కాదు, ఆ ప్రాంతాలనంతా కూడా రష్యా వాళ్ళు లిటరల్గా స్వాధీనం చేసుకున్నారు. 40% ఆఫ్ ద కుర్క్స్ ఏంటి, యుక్రెయిన్ లోపల ఉండే భూభాగం, దానిని కూడా రష్యా వాళ్ళు ఇవాళ ఆక్యుపై చేసేసుకున్నారు. అలో చేయకుండా కుదరదు కదా. ఇక్కడ ఇజ్రాయెల్లో కూడా అంటే రష్యా ఇజ్రాయెల్ ఒకలాగే ఆలోచిస్తారు. ఇప్పుడు హిజ్బుల్లా వాళ్ళు 250 రాకెట్లు ఇజ్రాయెల్పై ప్రయోగించారు అన్నప్పుడు ఇజ్రాయెల్ ఏమంటుంది, ఈ హాల్తా గ్రామాన్ని ఖాళీ చెయ్యండి. రేపేమవుతుంది? యుద్ధము ఆగిపోయింది, నెగోసియేషన్స్ టేబుల్ ముందు కూర్చుంటారు. మీరు ఇజ్రాయెల్ వాళ్ళు ఏం మాట్లాడతారండి, మీకు గాజా స్ట్రిప్ మాది, వెస్ట్ బ్యాంక్ వద్ద ఈ ప్రాంతాలంతా మావి, ఈ హాల్తా అనబడే విలేజ్ ఉంది చూసారా, అక్కడ ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెసే ఉంటారు. అంటే ఏంటి, ఇజ్రాయెల్ చేతికి లెబనాన్లో ఒక గ్రామము వచ్చేసింది. సో దీనినే వీళ్ళు యుద్ధ నీతిగా అవలంబిస్తారండి. అంటే వారిని అన్నారు అనుకోండి, ఇందులో మీకు అతి ముఖ్యమైన భూభాగాలు. ఇప్పుడు భారత్ ఏం మాట్లాడిందండి, ఏకంగా 300 బిలియన్ అమెరికన్ డాలర్స్ను మనము క్లైమేట్ చేంజ్ అన్నప్పుడు వద్దు అని అన్నాం. మా వాటా వద్దు, ఎవరు కూడా డబ్బుని తీసుకోకండి అని చెప్పాము. ఎందుకు చెప్పాము? వార్ పొల్యూషన్ పెరుగుతున్నప్పుడు మీరు ఇంతలాగా యుద్ధాలు చేసి ఇంతంత పొల్యూషన్ని, గ్లోబల్ వార్మింగ్ని పెంచేసి మాకు ఇలాగ ఈ డబ్బుతో సరికట్టేద్దాం చూస్తున్నారా? ఇది జరిగే పనేనా? సో యుద్ధము అన్నప్పుడు రష్యా వాళ్ళు చేసే యుద్ధం ఏంటి, ఇజ్రాయెల్ వాళ్ళు చేస్తున్న యుద్ధం ఏంటి, దీన్ని అర్థం చేసుకోవాలండి. భూభాగాలు, టెరిటోరియల్ అడ్వాంటేజ్ అంటారు. దీనిని పొందడానికే ఒకవైపు పుతిన్, ఇంకొక వైపు నెతన్యాహు ఇలాంటి ఒక యుద్ధం ఇక ఆగదు అన్నా కూడా ఓకేనండి అని అంటారే తప్ప ఆపేద్దామని వీళ్ళు ఆలోచించరు. దీనినే మనం వార్ స్ట్రాటజీ అంటాం, అలో చేసి శత్రువుని దెబ్బ కొట్టడము. సో దీని విషయంలో మీకు ఎంత పరిజ్ఞానం ఉంది కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.